హలో, ఈ లగేజ్ లోపల పెట్టు. ఎక్కడికి? ఎవరు మీరు? నేను లక్స్ పాపని. మై లిటిల్ పాప. నా రెక్సోనా పాప. నేను పిఎస్ పాప. ఎంత మనసులాయో అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ ఉంటే చాలు. నేను మెడిమిక్స్ పాపను. ఓహో, మీరు సబ్బులమే వాళ్ళ. హూ ఆర్ యు మ్యాన్? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఐఎమ్ లైఫ్ బాయ్. ధర తక్కువ, దొరద ఎక్కువ. కాదు నొరగ ఎక్కువ. టోటల్ గా మీ అందరికి కొవ్వు ఎక్కువలా ఉంది. బయటికి వెళ్ళండి. ఏంటి గొడవ? ఎవరు వీళ్ళంతా? సబ్బులమ్మే సుబ్బమ్మలట. ఓయ్, మాకు సోపులు షాంపూలు అవసరం లేదు, బయటికి వెళ్ళండి. మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్. ఈ 8-2-3 నంబర్ కలిగి. మా ఇంటిది కాదు, బయటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, ఇదేంటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? మీరు రండి. మా రిసెప్షన్ కమిటీ. యా యు నో బావా, యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా ఎవరు నోరు వాళ్ళు మూసుకుంటారు. మీరు బయటికి తెచ్చేయండి. అది కాదు సార్, మా అడ్రస్ మిస్ అయింది. పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు. మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, బయటికి వెళ్ళి చేసుకోండి. ఫోన్ నీకు తెలుసు, ఇన్కమింగ్ మాత్రమే. అవుట్ గోయింగ్ లేదు, కొత్త స్కీమ్. నాది ఓన్లీ అవుట్ గోయింగ్. వాడతారా? వాడితే వాడిపోతారు. ఇచ్చివు, నువ్వు లోపలికి వెళ్తావా వాళ్ళతో పాటు బయటికి వెళ్తావా? మీరు దయచేయండి. కాదండి, పెద్ద తెంగరోళ్ళ ఇంటికి వచ్చింది. యూత్ యూస్లెస్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రబ్బర్ సుత్తులే. ఎన్ని రెగ్జోనాలు, ఎన్ని లక్స్ పాపలు. చూసావు కదా, మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు. అదేట్రా, లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడెందుకు? ఇదిగో తినమని చెప్పు, లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేసి. అబ్బో ఏళ్ళతో ముందు సారాడే కార్డు పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే వెనక ముందు చూసుకోకుండా తోసేస్తారా? కార్ స్టార్ట్ అవట్లేదు అనుకుంటూ ఇంకా నయం మేము తోకపోతున్నాం అనుకోలేదు. మీకు స్టార్టింగ్ డబ్బులు తెలిస్తే మిమ్మల్ని కూడా దోసేద్దాం కదా. తోస్తారా? నిన్ను చూస్తేనే ఎముడు చూసినట్టుగా ఉంది. ఒకసారి ఏమో టపాసుల కొట్లోకి దోశావు, ఇప్పుడేమో బంగారం లాంటి మా కారుని కోతులోకి దోశావు. 20 ఏళ్ల నుంచి మా దగ్గరే ఉంది బుజ్జిముండ. డొక్కులో కారుగా ఎంత బిల్డప్ ఉన్నాయి. కొత్త కారు అనుకుని కంగారడ్డం నిజమేరా? ఏ నీకు తోయడానికి కూడా కొత్త కారు కావాలా? కష్టపడి కొనుక్కుంటే తెలుస్తుందిరా, తోస్తే ఏం తెలుస్తుంది? ఎరా శ్రీ, నువ్వు వచ్చి నెలైనా నన్ను చూడాలనిపించలేదా? రావాలని అనుకున్నాను బావా, కానీ అది మీటింగ్ ఎందుకు రాబద్దాలు ఆడతావు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? నీ వాళ్ళకం చూస్తుంటే వీళ్ళని ఇక్కడే ఉంచుకునేలా ఉన్నావే. అవును, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? పైన గదిలో ఏర్పాట్లు చేయి, మనతో పాటే ఉంటారు. అలా చూస్తున్నాయండి, లగేజ్ పట్టుకున్నాడు. ఏంటి మీ లగేజ్ కూడా మీరు మోసుకోరా? మరి మీరు ఎందుకో ఓహో, కొంచెం హెల్ప్ చేయండి మరి. పద్ధతిగా ఉంది. సన్నాసులు దొరికాయి నీ సిల్కు పట్టలేనని. ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అందుకే మీరెవరో? ఎస్పీ ఫ్రెండ్ ఎల్పీని, ఆల్ ఇన్ వన్. ఏంటి ఆల్ ఇన్ వన్? ఎస్. ఈ మాట బయట ఎక్కడ అనకండి. ఏ ఇంట్లో ఉన్నది మీ ఇద్దరే కదా, అసహ్యంగా ఫీల్ అవుతారు. బీయింగ్ యువర్ లిమిట్. ఇదేనయ్యా మీ గది, కొంచెం మోడర్న్ గా ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. ఇదేం గది? ఏడిచినట్టుంది. టీవీ ఏది? హలో, పొద్దున్నే FTV, మధ్యాహ్నం MTV, మిడ్ నైట్ మలయాళం టీవీ. చూడండి నిద్రాడతాం మాకు. ఏ పాపం తెల్లారుతో ఖాళీగా ఉంటున్నారు. నువ్వేనా అరేంజ్ చేస్తావా? ఇక్కడవే ఉండవు బాబు. కావాలంటే వివేకానందుడి ప్రవచనాలు, బాలమురళి కీర్తనలు, ఎస్పీ సాయి మహిమలు ఉంటాయి. MS సుబ్బలక్ష్మి కీర్తనలు ఏమి లేవా? ఐఎమ్ లేడీ, సో సారీ. ఇదిగో తీయకూడదయా? మరి గదిలో గాలి వెళ్తురు? వెలుతురుకి ఫిలిప్స్, గాలికి ఉషా. ఖైతాన్. ఉషా ఇస్ లేడీ. మరి కిటికీలు ఉందెందుకు? ఆ ప్రశ్న నువ్వు అడగకూడదు. కిటికీలు ఉన్నది తెరుచుకోవడానికి, పరుపులు ఉన్నది పడుకోవడానికి, పడుకునేది కలగంటానికి. అనేది ప్రేమించడానికి. అది ఇంట్లో కుదరదు. ఈ ఇంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి. 1 to 100. ఈ ఇంట్లో ఆడవాళ్ళకు సంబంధించింది ఏది ఉండకూడదు. కండిషన్స్ 100 పెట్టుకోండి, కానీ ఈ కిటికీ తలుపులు ఎందుకు తెరవకూడదు? ఏంట్రా గొడవ? వీళ్ళు కిటికీలు తెరిస్తేనే ఇక్కడ ఉంటారంట. ఏంటి బావా, గాలి కోసం కిటికీలు తెరవకూడదా? అవును, తెరవకూడదు. కావాలంటే కిందకి దిగి షిఫ్ట్ అవ్వండి. మైదానం వీళ్ళ కిందకి దిగి షిఫ్ట్ చేయి. వద్దులే బావా, ఇక్కడే ఉంటాం. నేను చెప్పినట్టు విను, నువ్వేం చెప్పొద్దు. మైదానం వీళ్ళ కిందకి షిఫ్ట్ చేయి. ఈయన చెప్పిందల్లా ఏంటానికి రేడియో ఏంటి? కాదు, సూట్ కేసు తీసుకో, కిందకి వెళ్దాం. మేము టంకు పెట్టి అనుకున్నాం. కొన్ని సచ్చి కూడా మనకు పనికొస్తాయరా, కొన్ని సచ్చినా పనికిరావు. ఎవరు నువ్వా? చచ్చా. ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ చచ్చి మన పనికొస్తుంది. ఆ మైదానంగా ఉన్నాడే, ఆ ఐటమ్ సచ్చినా మన పనికిరాడు. ఏంట్రా వాగుతున్నావు పని మానేసి? ఇది బాయిలర్ కూడా బ్యాచిలర్ కూడా అని అడుగుతున్నాను. డౌట్ అది బ్యాచిలర్ కోడే బ్రదర్. ఎలా చెప్పగలిగా? దీన్ని కొనుక్కొచ్చిన నువ్వే కదా. కత్తి ఆ చేతిలోకి తీసుకో. మా కోసం ఎవరో వచ్చినట్టున్నారు, మేము వెళ్ళి చూచి వస్తాం. మీరు చూడక్కర్లేదు, చూసి తాగండి, మేము చూస్తాం. భగవంతుడా, మేమేం పాపం చేసావయ్యా? మా ఇంటికి 2 కోతులు పంపించావు. మమ్మల్ని మాత్రం తోకలేని కోతింట్లో పడలేదేంటి? ఆ వచ్చిన వాళ్ళు ఆడకోతులై ఉండాలి, వీళ్ళకప్పుడు గాని తిక్క కుదరదు. కొంచెం స్ట్రెస్ ఎక్కువ, తగ్గించవా? డ్రెస్ వేసుకున్నాం కదా. బాబా ఎవరు? అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలేంటి అమ్మగారు? శుభమాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ముండడు తయారు. వెధవ చెగును అని ఇలాంటి తలచెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి.
ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులో ముహూర్తం పెట్టి వచ్చింది. దేవలాలిగా కేవలే గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలే గాని దిగి తావు. ఏమైందండి? ఈ బందైంది, అటు చూసి చావు. దరిద్ర పొడి చక్రం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా, ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం, ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వ్యధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళు నడిచేలా దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లోకి ఆలక్షేపం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి ఏముంది, వయసు బింకం ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాన్ని ఈటల్లాంటి సూటిపోటి మాటలతో చోట్లు పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? వెదవ ఉండడావిడ అతని తప్ప? రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలి లేదనేగా వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. Yes. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయ నమః, ఓం పద్మావతి ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు, మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? నిత్య సుమంగళుడా కాదా? అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. పద. నా బంగారు కొండ ఈ ముద్ద కూడా తినేయమ్మా. పడిపోతావు. తినమ్మా, తిను. తప్పమ్మా, నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అన్ని బొమ్మలు తెప్పిస్తాను. తినమ్మా. ఇదిగో, తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పేస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. ఆగు, అది పిల్ల కుంక కాదు, పెద్ద కుంకే. పెద్ద కుంక? అవును, మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను. లైలా, మజ్ను, ఇది తీసుకొని వేడిగా ఒకటి లైలా. నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా, ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్, ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లనా? చెప్పుతో కొడతానా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదానా. రాను రాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న,